అని మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఈ బీసీ భావజాల వ్యాప్తి తెలంగాణ రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉంది. ఆయా మీటింగ్లలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో సమగ్ర కులగణన చేస్తామని, 42% రిజర్వేషన్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తానని కాంగ్రెస్ ఒక ప్రధానమైనటువంటి వాగ్దానం చేసి పవర్లోకి రావడం జరిగింది. వచ్చిన తదనంతరము అసెంబ్లీలోప తీర్మానం పెట్టిన రోజే మేము కొంతమంది పెట్టిన తీర్మానాన్ని, తెలుగులో ఉన్న తీర్మానాన్ని చదవడం జరిగింది. అందులోనే మిస్యూస్గా సకల కులాల సమగ్ర గణన పదజాలం కాకుండా బీసీ కులగణన అని చెప్పడం జరిగింది మిస్యూస్గా. మళ్ళీ అదే దానికి ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లో రాహుల్ గాంధీకి పంపించింది మాత్రం కొంచెం మెరుగైన విధంగా సకల కులాలు గణన చేస్తామనే విధంగా పంపడం జరిగింది. వెంటనే మేము పాయింట్అవుట్ చేసి, ఆకునూరు మురళి ఉండే ఆ మీటింగ్లో, తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఉండరు, వెంటనే అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి ఏఐసిసి వాళ్ళకి అందరు చెప్పడం ద్వారా వాళ్ళు ఏదో సర్దుబాటు చేసినట్టుగా మాట్లాడినారు. కానీ తదనంతరంగా జరుగుతున్నటువంటి చర్యలు, మాటలు, చేష్టలు అన్నీ కూడా దురుద్దేశపూరితంగా సకల కులాల సమగ్ర గణన చేసే ఉద్దేశంతో లేదు అనే భావన కలుగుతూ ఉంది. ఓన్లీ బీసీ కులగణన చేస్తారని అనిపిస్తూ ఉంది. ఈ సకల సమగ్ర కులగణనకి బీసీ కులగణనకి చేస్తే తేడా ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి? టోటల్ జనాభాలో కాంప్రహెన్సివ్గా సమగ్ర గణన చేసినప్పుడు మాత్రమే ఆ టోటల్ లోపల ఒక్కొక్కరి శాతం ఎంత అనేది లీగాలిటీ వస్తుంది, దాని యొక్క శాంక్టిటీ వస్తుంది. దాన్ని మనం డిమాండ్ చేస్తానికి వీలవుతుంది. బీసీలందరూ కూడా రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీలు కానీ 3 ఎమ్మెల్సీలు వస్తున్నాయి, 2 టీచర్స్, 1 టీచర్స్, 2 గ్రాడ్యుయేట్స్. వాటిని మనం దక్కించుకోవాలి. మన బఫర్ జోన్లోకి వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఏం నడుస్తుందంటే అంతా హైడ్రా నడుస్తుంది అంటారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే బీసీల హైడ్రా బుల్డోజర్ నడుస్తుంది. ఆ బీసీల బుల్డోజర్ తోటి వచ్చేటువంటి ఎన్నికల్ని, రేపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్ని మనం 3కి 3 కూడా బీసీలుగా గెలుచుకుందాం. ఆ తర్వాత వచ్చేటువంటి లోకల్ బాడీస్లో వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీల వరకు, ఆ పైన ఎంపీపీలు, ఆ పైన జడ్పీ చైర్పర్సన్ ఎవరైనా సరే అవి కూడా బీసీలు గెలుచుకోవడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషిద్దాం. ఆ దిశగా మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం సమిష్టిగా, సంఘటితంగా. ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఏదైనా కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎవరికైనా సరే మనం వదిలిపెడితేనే శ్వాస, లేకపోతే లేదు. బీసీలు అంటే కేవలం ఓబీసీలు మాత్రమే కాదు సోదరులారా. బీసీలు అంటే రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు కలిస్తేనే బీసీలు. కాబట్టి బీసీల ఉద్యమం అంటే ఇదేదో కేవలం ఓబీసీల ఉద్యమం అనేటువంటి దిశగా ఆలోచన చేయకుండా సోదరులందరం కూడా సంఘటితంగా ముందుకు వెళ్తూ రేపు కలవకుర్తిలో తలపెట్టినటువంటి నిరసన దీక్షని కూడా మనం అందరం కూడా విజయవంతం చేద్దాం. ఆ దిశగా మనం అందరం అడుగులేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈ యొక్క తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ 28వ తారీఖు కలవకుర్తిలో జరిగినటువంటి బీసీ మహాధర్నాన్ని ఉద్దేశించి సార్ని 1 నిమిషం మాట్లాడుతూ తెలియజేస్తాను. నేటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు కృష్ణ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అలాగే బీసీ మహాసంఘం ఈరోజు జెండా ఆవిష్కరణ నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి, యూనివర్సిటీ మిత్రులు, యువకులు, తర్వాత అందరూ పాత్రికేయులు, మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్సమాంజలు. ఒక రకంగా రాష్ట్రంలో ఒక మంచి రోజులు రాబోతున్నాయని వాస్తవం. మనకు ఏదో ఒక రకంగా స్వాతంత్రం వచ్చి నుంచి నేటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, జనతా పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవన్నీ కూడా బీసీలను మోసగిస్తూనే వస్తున్నాయి. ఒకానొకప్పుడు
బీసీల జనగణనకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి ఇక్కడ బీసీ బిడ్డలను మేల్కొల్పినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు కదిలించిన మీరు మా యువతలో చలనం వచ్చింది. రేపు ఖచ్చితంగా 42% కాదు మాకు కావాల్సింది, మాకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కావాలి. ఉద్యోగాల్లో రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలు మేము ఎలాగో గెలుస్తాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా కూడా మాకు ఎమ్మెల్యే రాజ్యాంగబద్ధంగా కూడా రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్స్ కావాలనే డిమాండ్ ఖచ్చితంగా మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. గతంలో మీరు అరకొరగా ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ చేసి కులాల మధ్య తీవ్రమైనటువంటి అసమానతలు నెలకొల్పి ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ కూడా ఈ బీసీల అసమానతలు పోకపోవడానికి ఒక రకంగా ఈ బీసీ జనగణన అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పుడు 42% రిజర్వేషన్ కంటే కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బీసీలతో పాటు మిగతా అన్ని వర్గాల వారి జనాభాను సేకరించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఆధారంగా ఎవరి వాట వాళ్ళు దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పార్టీ అధ్యక్షులు తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా కల్వకుర్తిలో జరిగేటటువంటి బీసీ మహాధరణ గురించి మాట్లాడాల్సింది తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ యాదవ్ గారికి, నిరంతరం బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణ గారికి, త్యాగపూరిత నాయకత్వం అంటే ఏందో చూపిస్తున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మన దత్తాత్రేయ గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ కేవీ గౌడ్ గారికి, సోదరి కీర్తిలత గారికి, దాసరి కిరణ్ గారికి, విజయ కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిగతా పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఒకసారి కార్యక్రమం రద్దయితే మళ్ళీ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అత్యంత సాహసోపేతమైన నిర్ణయం. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు మన సీనన్న. ఒకసారి కార్యక్రమం రద్దయినా కూడా మళ్ళీ అదే ఉత్సాహంతో, అదే ఉత్తేజంతో మళ్ళీ కల్వకుర్తిలో బీసీల కోసం ఒక గర్జన, ఒక నిరసన కార్యక్రమం ప్రకటించి ముందుకెళ్తున్నాడు. ఈ సందర్భంగా ఒక 3 అంశాలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యమైన 3 అంశాలు సమగ్ర కులగణన, రెండో అంశము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేస్తామన్నారు, మూడో అంశము 20,000 కోట్ల రూపాయలు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి హామీ ఏదైతుందో సమగ్ర కులగణన మేము చేపడతామని అసెంబ్లీలో కూడా వాళ్ళు జీవో పాస్ చేశారు, కానీ ఇప్పటిదాకా ప్రక్రియ మొదలుపెట్టలేదు. రెండోది 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు డౌట్ఫుల్గా వ్యవహరిస్తున్నారు అనేది మన ముందు కనిపిస్తున్న సత్యం. 42% రిజర్వేషన్లు కూడా కోర్టు సాకులు చూపించి దాన్ని ఓ మెలికబెట్టి పార్టీ పరంగా ఇస్తాం తప్ప రిజర్వేషన్లు కల్పించలేమని ఒక తప్పుడు సంకేతాలు, ఇండైరెక్ట్ సంకేతాలు మనకు పంపించడం జరిగింది. అలా కాదు, మీరు ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని మనందరం బీసీలందరం తోటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని, మైనార్టీలను కలుపుకొని మనము కల్వకుర్తి గడ్డ మీద ఆ రోజు 28వ తారీఖు నాడు గర్జించాల్సిందే. గర్జిస్తాము. థ్యాంక్ యూ. మా రాజన్న పిడికిలు ఎత్తిందంటే గర్జిస్తాడు. చారగొండ మండలం వైస్ ఎంపీ వెంకటయ్య గారిని 1 నిమిషం తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా రేపు కల్వకుర్తిలో జరిగేటటువంటి బీసీ మహాధరణ గురించి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బీసీల ఐక్యత కోసం అట్లాగనే జెండా ఆవిష్కరణ కూడా వచ్చేసినటువంటి ఆర్ కృష్ణ సార్ గారికి, ఐపీఎస్
మాజీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పాత్రిక మిత్రులను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బీసీలకు 42% స్థానిక సంస్థల్లో కావాలని చెప్పి మరి మనం అందరూ ఐక్యంగా పోరాలని చెప్పి అంటున్నాం. నిజంగా కూడా గ్రామాలలో నాయకత్వం ఊహించేది, నాయకత్వ లక్షణాలంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి ఉన్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు కూడా చాలా గ్రామాలలో ఎక్కువ బీసీ, ఎస్సీ, ఎస్టీలు మనకు అధికారం అక్కడక్కడ ఉన్నది. కానీ మేము చూసే కల్వకుర్తిలో జరిగేటువంటి రేపు 28వ తారీఖున జరిగే సభకు కూడా ఎంతమంది బీసీలు ఉన్నాం, ఎట్లా కదిలించాలనే ఆలోచనతోటి పనిచేయాలి. దాంతోపాటు ఆ ప్రభావం పడేటట్టు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ఆర్ కృష్ణ సార్ని అడుగుతున్నాం. గత 35 సంవత్సరాల నుండి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సాధించినాం. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తలేరని చెప్పి మనందరం కూడా వ్యక్తిగతంగా మనం అంగీకరించాలని నా అభిప్రాయం అని చెప్తున్నాం. ఎందుకంటే ఎవరినో కాంగ్రెస్ పార్టీనో, టీఆర్ఎస్నో, టీడీపీనో ఎవరినో మనం సీట్లు అడగవలసిన అవసరం మనకు లేదు. నిజంగా కూడా మీకు మూల స్తంభాల లెక్క ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి మైనార్టీలందరినీ కలిపి మీరు ఆ రకంగా నాయకత్వం ఇస్తే ఏ గ్రామానికి వెళ్ళినా, ఉదాహరణ కల్వకుర్తి నియోజకవర్గంలో 260 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 90% కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులే నాయకత్వం నుంచి ఆ గ్రామాల్లో ఓట్లు వేయడానికి అవకాశం ఉంది. ఇస్తున్నారు. కానీ ఎక్కడైతే అగ్రవర్ణ స్థానం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి నా గ్రామాన్ని ప్రభావితం చేసి ఆ రకంగా సీట్ల కాడ మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆర్ కృష్ణ సార్, ప్రవీణ్ కుమార్ సార్, మరి ఇంకా ఉన్నటువంటి మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మందకృష్ణ కానీ, విశాల మహారాజు కానీ మీరందరూ కూడా నాయకత్వం ఊహించి చేస్తే 2028 మరి శాసనసభ ఎన్నికల్లో మనదే రాజ్యాధికారం ఉంటుంది. దానికోసం కొట్లాడాలి మనం తప్ప. కానీ ఈ 42% వచ్చినా రాకున్నా గ్రామాలలో ఇలా మనం బలంగా ఉన్నామని ఒకసారి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇంతకుముందు ఎన్నికల ముందు 2 సంవత్సరాల ముందు బీసీ సభలు, సమావేశాలు పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత వదిలేసేది. ఎక్కడో అక్కడ ఏదో ఒక పార్టీ సపోర్ట్ చేసేది. ఇంకొక ఆయన ఇంకొక పార్టీకి పోతే ఇంకొక ఆయన ఇంకొక పార్టీకి పోయి సపోర్ట్ చేసి వదిలేసేది. ఈరోజు మరి మనకి ఇంకా 4.5 సంవత్సరాలు మనకు మరి అవకాశం ఉంది. ఈ 4.5 సంవత్సరాలు మరి తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసినామో, మరి అలా మన దేశ స్వతంత్రం కోసం అయితే మన వాళ్ళు పోరాటం చేసిరు. మీరు కూడా నాయకత్వం వహించి మీరు కూడా అట్లా చేస్తే 2028లో రాజ్య అధికారం కాదు ముఖ్యమంత్రి మనం ఉంటాం. మీరు అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం చేసుకుంటూ ఎక్కడ కూడా మీరు ఎవరు కూడా మీరు తీర్మార్ మల్లన్న కానీ, ఆర్ కృష్ణ సార్ కానీ, ప్రవీణ్ కుమార్ సార్ కానీ, మందకృష్ణ మాది కానీ, విశాల మహారాజు కానీ మీరందరూ కూడా నాయకత్వం నుంచి ఒక ఏలిక మీకు రావాలి సార్. మీరు ఈ రోజు నుండి మీరు కల్వకుర్తితోనే మొదలు పెడతారు. కల్వకుర్తితోటే ఒక పాదయాత్ర పెట్టండి, గ్రామాలలో చైతన్యం చేయండి, అందరినీ కలుపుకొని పోవాలి. మనం ఒక ఎస్సీలను, బీసీలను కాకుండా ఆ రకంగా చేస్తే ఆ ఉన్నటువంటి ఏ రెడ్డి అయినా ఏ దొరైనా కూడా మన కాడికి వచ్చి మనల సీట్లు అడగాలి. పక్కల్లో తమిళనాడులో పనిచేసి కూడా అధికారం వచ్చింది, బీహార్లో పనిచేసి కూడా అధికారంలో వచ్చింది. కానీ మనం ఎక్కడ చేసినాం? మనం సంఘాలు పెట్టుకొని మనం అన్న కూడా సంఘాలు పెట్టుకుని రకంగా చేయలేదు. కాబట్టి ఈ రోజు నిండా చేసి మరి 28 శాసనసభ ఎన్నికలకు పెద్ద ఎత్తున నాయకత్వం కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రజక సంఘ రాష్ట్ర నాయకులు తన సొంత గ్రామంలో చాకలయ్యమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున పండుగ నిర్వహించి రోల్ మోడల్ చేసినటువంటి మా ఉందూరు మండలంలో యువ నాయకుడు సురేందర్ గారిని 1 నిమిషం వేదికకు పరిచయం చేసుకుని మాట్లాడాల్సిన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ బీసీ మహాసభ, తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బీసీ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణ గారికి, అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అలాగే బాలాజన్న గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే ఉద్యమ నాయకులకు, యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అందరికీ నమస్కారాలండి. మా కల్వకుర్తికి ఒక చరిత్ర ఉంది. కల్వకుర్తిలో బీసీ మహాధరణ ఎందుకు పెట్టాలనుకున్నామంటే మా కల్వకుర్తికి ఒక చరిత్ర ఉంది సార్. అప్పుడు
టీడీపీ పార్టీ ఎన్టీ రామారావుని ఓడగొట్టిన చరిత్ర మా కలకుర్తికి ఉంది. అలాగే ఎంతోమంది ఉద్యమ నాయకులు కలకుర్తికెళ్ళి కొట్టిరు, నార్కర్నూలు జిల్లాల అచ్చంపేటకెళ్ళి కొట్టిరు. అందుకోసమే ఈ బీసీ మహాసభని నియమించి బీసీలు సంఘాలు పెట్టుకుంటున్నారు. కానీ బీసీలు అన్నట్టుగా బీసీలందరూ ఒక వేదికకు వచ్చి 56% ఉన్న బీసీలందరూ మనం ఎందుకు మనకు పోస్టులు రావట్లేదు, మనకు ఎందుకు ఎమ్మెల్యే పోస్టులు రావట్లేదు, ఎందుకు మనకు జడ్పీసీలు కావట్లేదు, ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. అందుకోసమే కంపల్సరీగా మనకు 42% రిజర్వేషన్ కల్పించి మన బీసీలని సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీసీలు కానీ వచ్చే నెక్స్ట్ సీఎం ఎవరు ఉండాలంటే ఒక బీసీఏ ఉండాలి. ఈరోజు తీర్మానం కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నారు, ఆయన కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఉండొచ్చు, బీసీ ఎస్సీ మన బహుజనులు మాత్రమే ఈ తెలంగాణని కానీ ఈ ఇండియాని కూడా నడిపించాలి. ఇలా మొత్తం బ్రాహ్మణ్స్, రెడ్డిలు, విలుమలు వీళ్ళు తప్ప వాళ్ళు 10% ఉన్న రెడ్డిలు, 5% ఉన్న వెలుమలు ఈరోజు పాలిస్తున్నారు. కానీ మన 56% ఉన్న బీసీలు, మన బహుజనులు ఎందుకు పాలిస్తలేదు అనేది మనం ఒకసారి మన ఆత్మశాంతికి, మన గౌరవాన్ని కాపాడుకోవాలి. మన ఊళ్ళో మనం చూసుకుంటున్నాం. గౌడు అనేసి ఒక సంఘం, యాదవులకు ఒక సంఘం, రజకులకు ఒక సంఘం, ఇట్లా సంఘాలు అయ్యి ఆ రెడ్డిలు వెలుమలు మనల్ని క్యాచ్ చేసుకొని మనల్ని విడగొడుతున్నారు. అందుకే మనం అందరము ఒకటై ఏకపక్షంగా బీసీలకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏమన్నారు, 42% డిక్లరేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు డిక్లరేషన్ చేయట్లేదు. ఎందుకంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మా రెడ్డిలు వెలుమలే ఉన్న పద్ధతిలో ఉంటాము, బీసీలకు అర్హత ఉండదని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఇవాళ అంటే ఆయన సీఎం అయినంత మాత్రం వాళ్ళ రెడ్డిలు దూరలే పరిపాలించాలా, ఈ బీసీలకు ఆ సత్తా లేదా, ఎస్సీలకు సత్తా లేదా అనేసి ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీర్తిలత గారు బీసీ మహిళా నాయకురాలు, తెలంగాణ బీసీ మహాసభ జెండావిష్కరణ ఉద్దేశించి, అదేవిధంగా కల్లకుర్తి బీసీ మాధవ్ని గురించి 1 నిమిషం మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి మరియు పెద్దలు బీసీ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారికి, తోళ్ళ ఉమ్మ గారు కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి మరియు పెద్దలు బీసీల ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారికి మరియు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు ఎంతోమంది యువతకి ఇన్స్పిరేషన్స్గా తీసుకునే నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, ఇందాకే వచ్చిన అక్క ఉమక్క, మాకెంతో మందికి ఆదర్శం. ఉమక్క ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. సో మిగిలిన పెద్దలందరికీ, కేవీ గౌడ్ అన్న గారికి మరియు పిడికిలి రాజన్న గారికి, అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కులగణన చేపడతామని, కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ చేస్తామని ప్రామిస్ చేసిందో, ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలని బీసీలందరూ కూడా ఈ తరుణంలో ఏకమై ముందుకు రావాలని చేసే ఈ యుద్ధంలో, ఎందుకంటే చాలా ఉద్యమాలు వచ్చాయి, ఇప్పుడు కూడా ఏదైతే మాట ఇచ్చి తప్పుతారో దానికి కూడా మరొక ఉద్యమం రాబోతుంది. అందరం కలిసి, ఓన్లీ కులాల వారీగా బీసీలందరూ కలిసి ఒక ఉద్యమం మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. మాట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మరొక ఉద్యమం, తెలంగాణ సాధించుకోవడానికి ఎలాగైతే చేశారో బీసీలు మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకొస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా, బీసీలందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇందాక
ఒక మీటింగ్లో వినడం జరిగింది. ఏంటంటే బీసీలలో ఐక్యత లేదు, బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే ఒక మాట చాలా పెద్దల నుంచి వినడం జరిగింది. బీసీలలో నాయకత్వ లోపం లేకపోవడం కాదు, బీసీలలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ బయటికి రావడానికి ధైర్యం సరిపోవట్లేదు. అండ్ పైన ఉన్న బీసీ నాయకులు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతోమంది నాయకులు బయటికి వస్తారు. ఇప్పుడున్న బీసీ నాయకులు కూడా వాళ్ళ వచ్చే నాయకుల్ని కానీ వాళ్ళల్లో ఉన్న క్వాలిటీస్ని కానీ ఇంకా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొస్తే ఎంతోమంది బీసీ నాయకులు ముందుకు వస్తారు. ముఖ్యంగా ఏదైతే ఒక మహిళగా 33% రిజర్వేషన్ సాధించుకున్నామో చాలా సంతోషంగా ఉంది. కానీ దాంట్లో మహిళలకి కూడా బీసీ మహిళలకి కూడా ఖచ్చితంగా వాటా కావాలని మేము ఫైట్ చేయదలుచుకున్నాము. మీరందరి సపోర్ట్, మీ అందరి గైడెన్స్తో కూడా మేము దానికి ముందుకు వస్తాము సార్. ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఓబీసీ మహిళల్లో ఓన్లీ 5 మందే అనుకుంటా, ఇన్ని రోజులలో ఓన్లీ 4-5 ఉన్నారు మహిళలు. అంటే ఇన్ని లక్షలున్న మహిళలలో కూడా మరి చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ 50% మహిళలు ఉంటారు. కానీ వాళ్ళల్లో బయటికి వచ్చే వాళ్ళే తక్కువ, వచ్చే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఇంకా వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి మీరు చెయ్యగలరు, మహిళలు చేస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఇది తప్పకుండా సపోర్ట్ బీసీ నాయకులందరి నుంచి కూడా బీసీ మహిళలకు అందాలని నేను కోరుకుంటున్నాను. అండ్ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ మన శ్రీనివాస్ యాదవ్ అన్న చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే బీసీ ఎప్పుడు ఏదైతే కులగణన చేయాలని చాలామంది రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, సత్యాగ్రహ దీక్షలు కానీ చాలామంది చేస్తున్నారు. అలాగే తన వంతుగా 28వ తారీఖు నాడు బీసీ మహాధర్నాని కల్వకుర్తిలో చేపట్టబోతున్నారు. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఇలా నా బీసీ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఏరియాలలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఎందుకు రాదు, మనకి రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది, మన వాటా మనకు వస్తుంది. ఈ శ్రీనివాస్ యాదవ్ అన్న తలపెట్టిన ఈ మహాధర్నాకి బీసీ నాయకులందరూ పర్సనల్గా పిలుపు ఉన్నా లేకున్నా ఇది మా యుద్ధం, మా ధర్నా, మేము చేసేది మా కోసం మేము చేసుకునేదని అందరూ తరలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్. నేను సినీ నటి, ప్రొడ్యూసర్ మరియు మాంగళ్యం ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ద్వారా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాను. నేను ఒక సినిమా తీశాను సార్, నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను. దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ పెట్టడం జరిగింది. భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా తీశాను. దాంట్లో సర్పంచ్, అవును సార్, దాని ప్రొడ్యూసర్ని. అండ్ దాంట్లో ఏంటంటే ఒక సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒక మహిళతో సర్పంచ్, ఒక రెడ్డి ఉంటాడు, ఒక మహిళ గౌడ మహిళ ఉంటుంది, ఆమెను అవమానిస్తాడు. సో ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళ ఇంటర్నల్ ఇదేంటంటే, నువ్వు ఆమెతో గొడవ పెట్టుకున్నావు, బీసీల ఓట్లు 50% ఎక్కువ ఉంటాయి, ఇంకా నీకేం ఓట్లు పడతాయి అన్నా, నువ్వు ఈసారి ఓడిపోతావని వాళ్ళ చుట్టూ ఉన్న పక్కన వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటావు మరి అంటే, ఖచ్చితంగా రాజీకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే అది మన బీసీల పవర్ అది. సో నేనేంటంటే దాంట్లో కూడా మెన్షన్ చేశాను. తప్పకుండా అది నేను మీకు లింక్ పంపిస్తాను సార్, తప్పకుండా చూడండి. కృష్ణయ్య గారు మీరు కూడా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బీసీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య అన్న గారిని ఒక్కసారి హోవర్పరిచి 1 నిమిషం మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నా. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, గత 50 ఏళ్ల నుంచి పీడిత వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాటం చేసే ఉద్యమ సూర్యుడు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి, పెద్దలు గౌరవనీయులు, ఎన్నో ఉన్నతమైన స్థాయిలున్నా కూడా మన వర్గాలన్నీ బాగుపడాలని, ఉద్యోగం అయిపోయినా కూడా మన వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మరియు ఉస్మానియా ఉద్యమ కెరటం దట్టు గారికి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ తూర్పెట్ల బాలరాజన్న గారికి, ఉమ్మక్క గారికి, అందరికీ కూడా పేరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు గుజ్జకృష్ణన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బీసీ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో అయితేంది, రాష్ట్రంలో అయితే ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. రెండోది,
కృష్ణన్న గారు, మన ప్రవీణ్ కుమార్ సార్ అయితేంది, విద్యార్థులకి మన వర్గాలన్నీ గొప్ప స్థాయికి రావాలంటే విద్య ద్వారానే గొప్ప స్థాయికి వస్తాయని చెప్పి ఆ రోజు నుంచి ఈనాటి దాకా ఆర్ కృష్ణన్న గారు 40 ఏళ్ళు పోరాటం చేసి 12,000 ఉద్యమాలు, 2,000 జీవోలు, ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక అద్భుతమైన స్కీమ్ని తీసుకొచ్చి మన ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ గారు సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఏ బడుగు బలహీన వర్గాలు వచ్చినా కూడా జీవో కాదు, ఫస్ట్ పిల్లలు చదువుకోవాలనే కమిట్మెంట్ తోటి చేయడం ద్వారానే ఈరోజు 2 రాష్ట్రాలల్లో ఏ నార్త్లో కూడా ముఖ్యమంత్రులు లేనివన్నీ ఈరోజు వచ్చినాయి. విద్య ద్వారానే ఒక గౌడ, యాదవ, రజకుడు అన్ని కులాల వాళ్ళు ఈరోజు చైతన్యం వచ్చి ఈరోజు మనం హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ రిజర్వేషన్ విషయానికి వస్తే విద్య వరకు అందరం సాధించినాం అన్నగారి పోరాటాల వల్ల. నెక్స్ట్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒక పక్క కృష్ణన్న గారు పోరాటం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా పార్లమెంట్లో గలమెత్తి 40 నిమిషాలు బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల వాటా 54% ఈరోజు అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే తీసుకుంటా ఉన్నారు, మన వాటా మనకు రావాలని చెప్పి 40 నిమిషాలు కృష్ణన్న అనర్గళంగా పార్లమెంట్లో గలమెత్తి, ఆనాడు నల్ల జాతీయుల కోసం నెల్సన్ మండేలా ఏ విధంగా గలమెత్తాడో కృష్ణన్న గారు పార్లమెంట్లో గలమెత్తి పోరాటం చేయడం జరిగింది. మీ అందరూ కూడా టీవీలలో చూశారు. అయితే ఈ రిజర్వేషన్ ఎవరి ఇచ్చే బిచ్చం కాదు, ఎవరిది కాదు, మన వాటా మనది. ఈరోజు వాళ్ళ అధికారం రావడం కోసం 42% బీసీ డిక్లరేషన్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అది నమ్మి ఈరోజు 42%, 54% అయినా 42% అయినా సరే ఒప్పుకున్నారు అని చెప్పి అందరూ కూడా బీసీ ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు గెలిపేయడం జరిగింది. ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే దాన్ని కాలయాపన చేస్తుంటూ దాన్ని రకరకాలుగా దాన్ని తీసుకుపోతా ఉన్నారు. దాన్ని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు ఈ 2-3 రోజుల క్రితం అనేక సమావేశాలు కూడా అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే రిజర్వేషన్ 42% అమలు పరచాలి. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురై ప్రభుత్వం కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అక్క బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ, అదేవిధంగా రేపు 28వ తారీఖు నాడు జరిగే కల్వకుర్తి బీసీ మహాధనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభకు నమస్కారం. తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మనందరినీ కూడా ఇక్కడ కలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, విద్యార్థి దశ నుంచి అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు, బీసీ కులాల వాళ్ళకి అన్యాయం అవుతుందని తను అప్పటి నుంచి విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కొట్లాడుతూనే ఉన్నాడు అన్న ఆర్ కృష్ణన్న. అదేవిధంగా ప్రవీణ్ అన్న సార్ నిజంగా మా జిల్లాలో కూడా ఎస్పీగా పనిచేసిరు. ఒక ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మరి బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకు, దళిత వర్గాలకి అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగ పరమైనటువంటి ఏవైతే చట్టసభలు ఉన్నాయో వాటికి బలహీన వర్గాల ప్రజలు దూరం అవుతున్నారు, రాజ్యాధికారానికి దూరం అవుతున్నారు. నా వర్గాల వాళ్ళని, బలహీన వర్గ వాళ్ళని చైతన్యవంతం చేయాలి అని తన రాజీనామా చేసి ఇవాళ అట్టడుగు వర్గాల కోసం ముందుకొచ్చి తను కూడా తన వాయిస్ను వినిపిస్తూ ఎడ్యుకేట్ చేయడంలో బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారు. వారికి నేను ప్రవీణ్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక పైన సోదరిమణి కీర్తి, అదేవిధంగా మా తమ్ముడు బాలరాజు తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్థి దశ నుంచి తెలంగాణలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని కొట్లాడిన తమ్ముడు. వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే బీసీల కోసం ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు శ్రీనివాస్ యాదవ్తో పాటు. నిజంగా బలహీన వర్గాల ఉనికి అనేది రోజు రోజుకు పోతుంది, కనబడతలేదు.
అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు బీసీలే, బలహీన వర్గాలే. వాళ్ళే జెండాలు మొయ్యాలి, వాళ్ళే పోస్టర్లు వేయాలి, వాళ్ళే తోరణాలు కట్టాలి, వాళ్ళే ఎక్కడ మీటింగులు ఉంటే ఆ మీటింగులకు మొత్తం జన సమీకరణ చేయాలి. ఇవాళ ఊరేగింపులు చేస్తే ఆ ఊరేగింపులలో ముందుండి నిలబడి, ఎక్కడన్నా కొట్లాటలు అయితే ఆ కొట్లాటలలో కూడా వీళ్ళే ముందు ఉండాలి. కానీ అధికారాల కొడికి వచ్చేసరికి మరి ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళంతా వెనకకు పోతారు. అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలు ఎవరి అంటే పెద్ద ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి పార్టీల అధికారమే తప్ప వాళ్ళే అజమైసి చేస్తున్నారే తప్ప మరి బలహీన వర్గాలకు ఎక్కడ కూడా అవకాశం రావట్లేదు. కాబట్టే నిజంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ జరుగుతున్నది. అరే ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా మా జనాభా ఓట్లేమో మావి, సీట్లేమో వాళ్ళవి. ఆనాడు కాన్సీరామ్ గారు ఏదైతే ఇచ్చిర్రో ఓట్లు మావి సీట్లు మీవి అనేటువంటి నినాదం మనం అందరం మాట్లాడుకున్నాం, కానీ అది కార్యరూపం దాల్చడానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీ కులాలు ఎక్కడ కూడా భాగస్వామ్యంగా అనేటువంటి పరిస్థితి అట్లా ఉంటే ఈ బీసీ కులాలలోనే ఇంకా మరి మహిళల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. కాబట్టి బీసీ కులాలు ఇవాళ రిజర్వేషన్ కూడా చట్టసభలలో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మరి ఆ బిల్లు ఆమోదం పొందింది బాగానే ఉంది, మరి మా బీసీ మహిళల వాటా ఏది అనేది కూడా మనం ఇవాళ బీసీ కులాలుగా మనం అందరం కూడా గొంతు విప్పి మాట్లాడుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా బీసీలకు రాజధికారం కావాలని అంటున్నాం. అందులో భాగమే మహిళల వాటా కావాలనేటువంటి నినాదం కూడా తీసుకుంటే బాగుంటుందని మా కృష్ణన్నకి, ప్రవీణ్ సార్కి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమకారినిగా ఖచ్చితంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాల కోసం జరిగేటువంటి పోరాటంలో నా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నా సాయశక్తుల నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అక్క. మరి మేము పిలవగానే డ్రైవర్ లేకుండా కూడా ఇబ్బంది పడుకుంటూ వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ అటెండ్ అయింది. అక్కకు మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మేము అక్కకు రోల్ మోడల్ తీసుకొని మేము ప్రోగ్రామ్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇప్పుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమ నాయకుడు బాలరాజన్న గారు, తెలంగాణ ఉద్యమంలో దూరినట్ల బాలరాజు యాదవ్ అంటే తెలియని వ్యక్తి ఉండడు. ఇప్పుడు అన్నని తెలంగాణ బీసీ మహాసభ, అదేవిధంగా రేపు కల్వకుర్తిలో జరిగేటటువంటి బీసీ మహాధనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తా ఉన్నా. సభాధ్యక్షులు, రేపటి 28వ తారీఖు రోజున కల్వకుర్తి పట్టణంలో బీసీల సమస్యలపై, ఈ ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చిన హామీలపై సమరశంఖం పూరించబోతున్నటువంటి మరి నేటి కార్యక్రమ రథసారథి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, విద్యార్థి నాయకుడు, బీసీల పట్ల అనేక ఉద్యమాలు చేసినటువంటి మా దత్తాత్రేయ గారికి, కీర్తి లతా గౌడ్ గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమంలో ఒక మహిళగా తన బాట, తన మాట ఈ పేద వర్గాల కోసమే, అట్టడుగు వర్గాల కోసం అని చెప్పేసి అణగారిన వర్గాల కోసం ఆ రోజు తుపాకీ పట్టిన, తదనంతరం బ్యాలెట్ ద్వారానే రాజ్యాధికారం అని చెప్పేసి బ్యాలెట్ పట్టిన, నిరంతరం మాకు స్ఫూర్తించే మా అక్క తులమక్క గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి, కొమరయ్య గారికి, మా సురేష్ గారికి, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన తమ్ముడు ఆంజనేయులు గారికి, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి పత్రికా మిత్రులు, బలహీన వర్గాల సంఘాల నాయకులు, మా వెంకటయ్య గారికి, అదేవిధంగా మా గౌడ్ గారికి, మరి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇలా ప్రధానంగా ఇవాళ ఎక్కడ ఏ ఎజెండా పెట్టినా, ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా ప్రతిరోజు 3-4 మీటింగులు బలహీన వర్గాల హక్కుల కోసం, బలహీన వర్గాల ఆకాంక్షల కోసం, బలహీన వర్గాల రిజర్వేషన్ల కోసం మీటింగులు జరగడం అనేది ఇది ఒక మంచి శుభ పరిణామం. ఆ శుభ పరిణామం ప్రారంభానికి ఆద్యుడు, ఆరంభకుడు ఎవరంటే
ఒకటే జెండా, ఒకటే నీడ, అదే మన ఆర్ కృష్ణ అనేది సర్వంగా చెప్పగలం. ఎందుకంటే నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో సమావేశమైన మేమందరం కూడా బలహీన వర్గాల నాయకులం. ఈ మధ్యకాలంలో నేను బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మరి మేము పార్టీని కూడా అడగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగింది, సార్ బలహీన వర్గాల సంబంధించిన వాటా సంబంధించి మన పార్టీ స్టాండ్ ఎట్లా ఉండాలి, ఎటువంటి విధానాన్ని పాటించాలనే అంశంతో చర్చిస్తే కేసీఆర్ గారు మా పార్టీ వర్గం కేటీఆర్ గారి నాయకత్వంలో రీసెంట్గా 50 మంది బలహీన వర్గాల బీఆర్ఎస్ పార్టీ నాయకులం, అంటే ఈరోజు మండలిలో ఉన్నటువంటి ఎల్ఓపీ లీడర్గా ఉన్నటువంటి మసూనాచారి గారు, ఇలా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మా ఎల్ రమణ గారు, అదేవిధంగా మా దాసోజు శ్రవణ్ గారు, అదేవిధంగా జాజుల సురేందర్ గారు, మా జోగు రామన్న గారు, అదేవిధంగా అనేక మంది నాయకులమంతా సమావేశమై ఖచ్చితంగా బలహీన వర్గాల ఎజెండాను ఎత్తుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీగా ఉందని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సూచించడం జరిగింది. సూచించే క్రమంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లే కాదు, మేమెంతో మా వాటా అంతా కోసం కొట్లాడాలి. మీరు 42% అని చెప్పేసి ఏదో రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి నినాదాలతో మనం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మేమెంతో మా వాటా అంతా నినాదంతో కొట్టాల్సిన అవసరం బలహీన వర్గాల్లో ఉందని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ పార్టీగా మాకు సూచన చేయడం జరిగింది. ఆ క్రమంలో తదనంతరం ఇంకో మీటింగు, నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో మీటింగ్ జరిగితే ఈశ్వరయ్య గారు అన్నారు, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల గొంతుక, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఏదైనా హాని జరిగినా, బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగినా ఒకే గడప ఉన్నది, ఆ గడప ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పేసి నిన్న సమావేశం తీర్మానించడం జరిగింది. వాస్తవమే, ఐకానిక్ లీడర్గా ఉండి మేము తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న నాయకుడు, నిరంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నాయకుడు, ఉదయం 6 గంటలకే తన యొక్క టైం టేబుల్ను ప్రారంభిస్తూ ఉస్మాన్ షీట్లో వాకింగ్ చేస్తూ, వాకింగ్లో కూడా మాకు నిరంతరం సూచనలు చేస్తూ బలహీన వర్గాల ఉద్యమాన్ని ఎట్లా పట్టాలి, బలహీన వర్గాల జెండాను ఎట్లా ఎత్తుకోవాలి, బలహీన వర్గాల జెండాను ఎట్లా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మాకు నిరంతరం సూచనలు ఇచ్చేటువంటి మా నాయకుడి ముందు మరి మేము నిలబడడం, ఆ నాయకుడి యొక్క ఆలోచనతో ఇలా ముందుకు పోవడం చూస్తూ ఉంటే ఇలా చాలా గర్వంగా ఉంది. ఎస్, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 100% మనందరం కూడా వెల్కమ్ చేద్దాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు వెల్కమ్ చేస్తూనే మరి ప్రజలకు ఇచ్చినటువంటి బలహీన వర్గాల హామీని కూడా అమలు చేయాలని కూడా కొట్టాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఆ రోజు అధికారంకి వచ్చే ముందు మరి మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చినారు. 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పినారు, వారికి 9 నెలలు అయింది. మరి మీ ప్రభుత్వానికి మరి బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అమలు చేయాలని చెప్పేసి అలా పత్రికా ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, మీరే చెప్పినారు, ఒకవేళ బలహీన వర్గాల రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే 23,000 మంది బలహీన వర్గాల ప్రజలు మరి ఇలా నాయకులు ప్రజాపతిగా తయారని చెప్పి మీరే చెప్పినారు. మరి హామీని ఎందుకు ఇలా నీరు గారుస్తా ఉన్నారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అనేక కమిషన్లు వచ్చినాయి, అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినాయి, హైకోర్టు తీర్పులు వచ్చినాయి. అన్ని తీర్పులు అటు ఉంచితే మరి ప్రజలకు ఇచ్చిన హామీ మీరు పెట్టేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో బైబిల్తో సమానం, మరి భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం అని మీరే అంటారు. మీరు పెట్టిన ఎలక్షన్ మేనిఫెస్టోలో బలహీన వర్గాల హక్కుల కోసం, బలహీన వర్గాల ఎజెండా కోసం పెట్టేటువంటి మేనిఫెస్టోని ఎందుకు ఇలా బుట్ట దాఖలు చేస్తున్నారో ఇవాళ బలహీన వర్గాల నాయకులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ మీరు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల నియామకాలు చేస్తూ ఉన్నారు, మంత్రుల నియామకాలు చేస్తూ ఉన్నారు. మరి ఏ నియామకాలు చూస్తే ఎవరున్నారో ఇలా ప్రజలు అర్థం ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను ఒకటి మాట్లాడినా, సుమారు 50 నియామకాలు జరిగినాయి కృష్ణన్న. 50 నియామకాలు జరిగితే మంత్రులలో ఎవరి వాటా ఉందో తేల్తా అర్థమవుతా ఉంది, ప్రభుత్వ సలహాదారులో ఎవరి వాటా ఉందో అర్థమవుతా ఉంది, ఎమ్మెల్సీలలో ఎవరి వాటా ఉందో అర్థమవుతుంది, 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఎవరి వాటా ఉందో అర్థమవుతా ఉంది ప్రజలు. ఇది గ్రహించిన బలహీన వర్గాల ప్రజలు ఖచ్చితంగా మీ స్ఫూర్తితోటి, మీరు అందించిన జెండాతోటి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బలహీన వర్గాలు ఇలా ఏక జెండా ఎత్తుకొని బలహీన వర్గాల హక్కులకి ఎవరైనా విఘాతం కలిగిస్తే ఖబర్దార్ని భరతం మీ యొక్క రాజకీయ సమాధిని కడతామని చెప్పేసి అలా యువకులుగా అనేక మంది అలా దండెత్తున్న సందర్భం కనపడతా ఉంది. దాన్ని చూసి ఇలా రాజకీయ పార్టీలు కూడా ఈ గొంతెత్తుకోకపోతే, ఈ జెండాని ఆర్ కృష్ణ జెండా ఎత్తిండు, దీనికి నిప్పంటించిండు, ఈ జెండాను మనం మోయకపోతే, ఈ ఎజెండాను కాక మనం అమలు చేయకపోతే మన పార్టీల పడతారని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా బలహీన వర్గాల జెండాను ఎత్తుకుంటున్నాయి కృష్ణన్న. ఆ క్రమంలోనే మేము కూడా మరి ఇలా 69% రిజర్వేషన్లు ఇలా తమిళనాడులో అప్లికేషన్ ఇస్తా ఉన్నాయి. విద్యా ఉద్యోగ రంగాల్లో అమలుతున్న 69% రిజర్వేషన్ల కోసం
బీఆర్ఎస్ పార్టీ రేపు మొత్తం కూడా 20 మంది ప్రజాప్రతినిధుల బృందాన్ని మరి ఎవరైతే కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీగా వెళ్ళమని చెప్పేసి మాకు ఆదేశం ఇచ్చినారు. మేము కూడా తమిళనాడు పోతాం, తదనంతరం స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కేరళ టూర్ వెళ్తాం, తదనంతరం బీహార్లో ప్రభుత్వం మీద మరి 69 పైసలకు రిజర్వేషన్ అమలు అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా అక్కడ ఆలోచన చేస్తా ఉంది. ఎట్లా చేసేదని ఆలోచనతో కోసం ఇలా బీహార్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మేము పరిణించబోతామని చెప్పి ఈ సమావేశం ద్వారా ఆర్ కృష్ణకు మేము తెలియజేస్తా ఉన్నాం. మీతో పాటుగా డిస్కస్ చేస్తాం. మీతో పాటుగా ఇంకే అంశాలు చేర్చుకుంటే మీ బలహీన వర్గాల ఎజెండా ఇంకా బలపడుతుందో మీతో డిస్కస్ చేయడం కోసం కూడా మా కమిటీ తీర్మానించింది. ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి మీ యొక్క ఆలోచన, మీ సూచనలు తీసుకొని కూడా ముందుకు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% మరి అలా మైనార్టీలకు మంత్రి లేడు, గిరిజనులకు మంత్రి లేడు, అదేవిధంగా సంక్షేమానికి మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖకు మంత్రి లేడు. గతంలో కేసీఆర్ అప్పుడు మా ప్రభుత్వం పైన ఇంకా మంత్రివర్గం ఏవా 3 నెలలు అయిపోయి 4 నెలలు అయిపోయి అని చెప్పేసి ఆందోళన చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు. అయా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేశ్ముఖ్ ఏం సాగిస్తారువా? ఏది నీ మాటలు గట్టిగా కనపడ్డాయి, చేతలు కూడా గట్టిగా కనపడతా ఉన్నాయి. అన్నావు కదా నా ఇంటి నడుచుకుంటూ పోతే కింది వర్గాల ప్రజలు చెప్పులు తలకాయ మీద పెట్టుకొని పోవాలని చెప్పినావు కదా. మరి ఇలా మైనార్టీ మంత్రి లేకుండా, ఎస్టీ సంక్షేమ మంత్రి లేకుండా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేకుండా, హోంశాఖ మంత్రి లేకుండా మరి ఇలా ఎట్లా పరిపాలన చేస్తామని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఈ బీసీ మహాసభ కరపత్రం జెండా ఆవిష్కరణ సాక్షిగా అడుగుతా ఉన్నాం. మరి ఇలా విద్యాశాఖ లేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ రోజు ఎస్ఆర్ శంకర్ గారి స్ఫూర్తితోటి మరి ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలకు ఒక నమూనాగా మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకుంటేనే, ఎందుకంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్టు విద్య లేక వివేకం లేదు, వివేకం లేక జ్ఞానం లేదు, జ్ఞానం లేక సంపద లేదు, సంపద లేకపోవడం వలన ఈ అణగారిన వర్గాలు అధికారానికి దూరం చెప్పారు. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే సూక్తిని ఆసరాగా తీసుకొని, ఎస్ఆర్ శంకర్ను స్ఫూర్తిగా తీసుకొని మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలు స్థాపిస్తే ఇలా గురుకులాలలో పరిస్థితి 500 పైసలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు ఇలా అన్నం బాలేక, నీరు బాలేక అస్వస్థమవుతున్న సందర్భం కనపడుతుంది. ఇలా హాస్టల్లో చూస్తేనేమో పాము కాటులు, ఇలా హాస్పిటల్లో చూస్తేనేమో పేద వర్గాలు ఇలా గతంలో ఉండే నేను రాను బిడ్డో సర్కారు ఈ హాస్టల్ ఆర్ కృష్ణయ్య గారిని ఇలా చాలా మంది ఒక అవకాశం రాకపోతే, ఒక పట్టుకున్న అంశాన్ని అమలు చేయలేకపోతే జెండాలు మార్చే నాయకులను చూసినాం, ఎమ్మటే ప్లేట్ ఫిరాయించే నాయకులు చూసినాం. అన్నా నీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్న ఒక విద్యార్థి నాయకుడుగా ఒక అంశాన్ని పట్టుకొని ఒకే ఎజెండా తోటి 30 పైసలకు సంవత్సరాలు ఒక ఎజెండా మీద ఉంటున్నామంటే ఈ బలహీన వర్గాల జాతి, ఈ బలహీన వర్గాల సమాజం, ఈ బీసీ సమాజం అంతా కూడా నీకు శిరస్సు వంచాలని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకుడుగా మరి తెలంగాణ ఉద్యమంలో 50 రోజులుగా పైసలకు ఉద్యమంలో జైల్లో ఉన్నాం. 152 కేసులు పైసలకు మేము తెలంగాణ ఉద్యమంలో పెట్టుకొని మరి అలా ఉమ్మక్క లాంటి వాళ్ళందరూ ఆదర్శించు తెలంగాణ ఉద్యమం ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమే ఎజెండా, కానీ ఇలా తెలంగాణ ఎజెండా ఒకటే, అది బీసీ ఎజెండా మాత్రమే. ఆ బీసీ ఎజెండాని పట్టుకున్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ముందుకు పోతారనే ఆలోచనతోటి ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కొమ్ము శ్రీనివాస్ యాదవ్ డెఫినెట్ గా మా అండదండలు నీకుంటాయి. ఖచ్చితంగా అక్కడ బలహీన వర్గాల నాయకుడు చిత్తరంజన్ దాస్ తో పాటుగా గురుక జయపాల్ యాదవ్ కూడా అక్కడ వీరుడు లెక్క ఉన్నాడు. వారందరినీ కలుపుకొని పోయి కలవకుర్తి జెండా పైన బలహీన వర్గాల జెండాను ఎగరేస్తామనే ఆలోచనతోటి నువ్వు చేసే ప్రతి ప్రోగ్రామ్ కి మా సహకారము, బీఆర్ఎస్ పార్టీ సహకారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై బీసీ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ నెల 28వ తారీఖు నాడు జరిగేటటువంటి బీసీ మహాధర్నకు ముఖ్య అతిథులుగా ఈరోజు ఏదైతే ప్రెస్ క్లబ్ మీటింగ్కి వచ్చారో అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేసి ఇన్వైట్ చేస్తున్నా. ఖచ్చితంగా రేపు కల్వకుర్తిలో జరిగేటటువంటి ప్రోగ్రాంకి మీరు అందరూ రావాలి. ఈరోజు బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సార్ గారికి, రాజ్యసభ మెంబర్, అదేవిధంగా మా నాయకుడు ఆయన అడుగుజాడల్లో నడిచే లీడర్గా అయినటువంటి మేము వ్యక్తులం, మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్సీ పార్టీ మాజీ అధ్యక్షులు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మా యొక్క ఆశాజ్యోతి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా మా తెలంగాణ ఉద్యమ నాయకులు బాలరాజ్ అన్న గారికి, మా యొక్క జడ్పీ చైర్మన్ ఎక్స్ కరీంనగర్ తూల ఉన్నక్క గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక్క మెసేజ్తోని ఈ యొక్క మీటింగ్ వచ్చినటువంటి నాయకులందరికీ ఈ యొక్క మీటింగ్ ద్వారా ఒకే సందేశం వదలుచుకున్న ఈ తెలంగాణ బీసీ మహాసభ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కోసం 2023 నవంబర్ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే క్యాష్ సెన్సెస్ చేసి వితిన్ 6 months లోపల 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలకు ఇస్తామని ఏదైతే మాటిచ్చిండో ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేరేదాకా ఈ తెలంగాణ బీసీ మహాసభ ఉద్యమం చేస్తుందని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పిండు, ఏదైతే బీసీలు ఉన్నటువంటి ఎంబీసీ కులాలు ఉన్నాయో మనం సపరేట్ ఒక మంత్రిని మేము దానికి అపాయింట్ చేస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఎక్కడ పోయింది మీరు ఇచ్చినటువంటి హామీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పిండు, ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో కూడా మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనే మాట చెప్పిండు. మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 9 నెలలు అయిపోయి దాదాపు 10 నెలలు నడుస్తూ ఉంది. మరి ఇంతవరకు ఎన్ని జీవోలు ఇచ్చారు బీసీలకు కాంట్రాక్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకో మాట కూడా చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఉంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు మేము బడ్జెట్లో కేటాయిస్తామనే మాట చెప్పిండు. మీరందరికీ తెలుసు, మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్లు, మొన్న అసెంబ్లీలో పెట్టినటువంటి బడ్జెట్లు బీసీలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత అని మేము అడుగుతా ఉన్నాం. దీని అన్నిటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కేవలం అధికారం కోసం, అధికారం దక్కించుకోవడం కోసం బీసీలను న్యాయమండలి చెప్పి మోసం చేసి ఈరోజు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నంత వరకు ఒక మాట మాట్లాడిండు, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాడు. కాబట్టి తీన్మార్ మళ్ళా అన్నట్టు నువ్వు ఇదే అహంకార ధోరణితో పోతే నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి అవుతావన్న విషయం కూడా ఈ యొక్క పుస్తక సైనికులు తెలియజేస్తా ఉన్నాం. ఒకటే మాట చెప్తా ఉన్నా, రేపు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఇదే తెలంగాణ బీసీ మహాసభ బీసీలకు రాజ్యాధికారం కోసం ఊరుల కమిటీలేసి, మండల కమిటీలేసి, జిల్లా కమిటీలేసి నిన్ను ముఖ్యమంత్రి సీట్లు దించేంత వరకు కూడా మేము గోవుల్లో ఉండిపోవడం అని తెలియజేస్తా ఉన్నా. ఆర్ కృష్ణకి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్నా నేను తెలంగాణ బీసీ మహాసభ కల్లకుర్తిలో ధర్నా పెడతా ఉన్నా. గతంలో మేము ఒక డేట్ అనౌన్స్ చేసినాం, వర్షాల కారణం వల్ల అది పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. తమ్ముడు నువ్వు చేసేటటువంటి ప్రోగ్రామ్ చాలా గొప్ప ఉన్నది, నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నా అండదండలు లేకుంటే గోయట్ కల్లకుర్తి నియోజకవర్గంలో బీసీలు చాలా చైతన్యంగా ఉంటారని చెప్పేసి అన్న నాకు ఎంతో మోరల్ సపోర్ట్ చేసిండు. ఏ కార్యక్రమం చేసినా కల్లకుర్తి నియోజకవర్గంలో ఆర్ కృష్ణని ప్రవీణ్ సార్ని తీసుకొని వాళ్ళ యొక్క పోరాట పట్టుకుని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తామనే విషయం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఏదైతే ఈ రోజు మేము జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేస్తా ఉన్నామో ఈ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం జూన్మెట్ల బాలరాజ్ అన్న, అదేవిధంగా మన దత్తాత్రేయ అన్న ఉద్యమం ఎట్లయితే చేసిర్రో తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి నాయకులు ఉండి రేపు ఈ యొక్క హామీలు నెమరించకపోతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం బహుజన రాజ్యం స్థాపన కోసం ఈ యొక్క తెలంగాణ బీసీ మహాసభ అదేవిధంగా మేము ఉద్యమం చేస్తామనే విషయం కూడా ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నా. మరి పిలవగానే ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మా యొక్క నాయకులందరూ, ఇక్కడ వచ్చినటువంటి అందరూ ఒక మండలాన్ని, ఒక నియోజకవర్గాన్ని సాధించే నాయకులు ఉన్నారు. మరి అందరినీ మేము స్టేజ్ నుంచి వెళ్ళలేకపోయినాము, మమ్మల్ని మన్నించాలి. ఖచ్చితంగా రేపు కల్లకుర్తిలో జరిగేటటువంటి ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ముందు మీతో మేము ప్రారంభిస్తాం. మరి ఈ యొక్క సభను ఉద్దేశించి మా యొక్క తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ రేపు 28వ తారీఖు నాడు కల్లకుర్తిలో జరిగేటటువంటి బీసీ మహాసభను ఉద్దేశించి మా యొక్క నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాట్లాడవలసిందిగా తెలియజేస్తా ఉన్నా. సభాధ్యక్షులు సోదరులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి బీసీ మహాసభ జెండా అదేవిధంగా పోస్టర్ రిలీజ్ చేయడానికి వచ్చిన ముఖ్య అతిథి, మా మార్గదర్శి, మమ్మల్ందరినీ కూడా బాల్యం నుండే ఏ వర్గ పక్షపాతిగా ఉండాలి అన్న భావజాలాన్ని మాకు నేర్పించిన మరి మహానాయకులు ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, దత్తాత్రేయ గారికి, సోదరి కీర్తిలత గారికి,
అదేవిధంగా రాజు గారికి, మిగతా అందరూ, శ్రీనివాస్ యాదవ్ గారికి, మిగతా అందరూ నాయకులకు, తులా ఉమ్మ గారికి, మరి కరీంనగర్లో తులా ఉమ్మ గారు చాలా గొప్ప పోరాటాలు నిర్మించారు పీడిత వర్గాల కోసం. మరి వారికి, అదేవిధంగా మరి మిగతా అందరూ నాయకులకు, నాయకురాళ్ళకు అందరికి కూడా మరొకసారి జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు చాలా గొప్ప సన్నివేశం ఇక్కడ ఆవిష్కృతం అవుతుంది. మనం ఇంతకుముందు తుల ఉమ్మ గారు తన ఉపన్యాసంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. ప్రతి చోట కూడా మనమే ఉన్నాం. చావు కాడ మనమే, సన్నాయి కాడ మనమే, జెండాలు మోసే దగ్గర మనమే ఉన్నాం, నినాదాలు ఇచ్చే దగ్గర మనమే ఉన్నాం, అదేవిధంగా రాళ్ళేసే దగ్గర మనమే ఉన్నాం, పోలీస్ స్టేషన్లకు మనమే పోతున్నాం, చివరికి రౌడీ షీటర్లో మనమే అవుతున్నాం, జైల్లో కూడా మనమే ఉంటున్నాం. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే డేటా తీయండి, క్లియర్గా అర్థమవుతుంది. అదే కాదు, హైడ్రా కూల్చేసే ఆ ఇళ్లల్లో, ఆ శిథిలాల్లో మన బతుకులే మరి శిథిలమవుతున్నాయి. ఆ పుస్తకాలు మన బిడ్డల పుస్తకాలే చిరిగిపోతూ ఉన్నాయి. మన బిడ్డల భవిష్యత్తే బంజరు భూమిలాగా మన కళ్ళ ముందరనే జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇప్పటి వరకు హైడ్రా మేము ఇన్ని ఎకరాలు మేము ప్రభుత్వానికి తీసుకొచ్చి ఇచ్చామంటున్నారు, కానీ ఎన్ని వేల జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయో, వారు ఏ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మెజారిటీ ప్రజలు బహుజనులు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. చివరికి మరి గర్భవతులను కూడా వదలకుండా, చిన్నారి పిల్లలను కూడా వదలకుండా మరి ఎంతో దుర్మార్గంగా రాజ్యం ఇలా చేస్తూ ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకంటూ వాయిస్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో, అదేవిధంగా చట్టసభల్లో మన ప్రాతినిధ్యం మేమెంతో మాకంత అన్న ఒక నినాదంతో, రాజ్యాంగబద్ధమైన నినాదంతో, ఆర్టికల్ మరి 16 క్లాజ్ 4, అదేవిధంగా ఆర్టికల్ 340 రాజ్యాంగ అధికరణ ప్రకారం జరగవలసిన మన వాటా పంపకం ఏదైతే ఉందో ఆ పంపకం కార్యక్రమాన్ని డిమాండ్ చేయడం కోసం ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, అడగంది అమ్మాయినా బువ్వ పెట్టదు. మనం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రకరకాల వేదికల్లో జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, తిన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఆర్ కృష్ణన్న కావచ్చు, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, లేకపోతే మరి మధుసూనాచారి గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు చాలా మరి వేదికల మీద ఈరోజు బీసీలకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్న ఆనాడు ఆర్ కృష్ణన్న గారు ఎత్తకపోయిండుంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లో 20% నుంచి 34% దాకా వచ్చేవి కాదు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. అనంతరామన్ కమిషన్ తర్వాత 1982లో జస్టిస్ మురళీధర్ రావు కమిషన్ వస్తే మేమప్పుడు విద్యార్థులం యూనివర్సిటీలో. మురళీధర్ రావు కమిషన్ ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బీసీల రిజర్వేషన్ పెంచితే ఆ రోజు అందరం కూడా లాఠీ దెబ్బలు తిన్నాం. కృష్ణన్న గారి నాయకత్వంలో ఆ రోజు మరి ఒకవైపు సమసంగ్రామ పరిషత్తు, ఏపీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, మరోవైపు ఆధిపత్య వర్గాలందరూ కూడా నవ సంఘర్షణ సమితి అని పెట్టుకొని ఆ రోజు చీపుర్లు పట్టుకొని, గూటాలు పట్టుకొని ఈ వర్గాలందరినీ కూడా మరి కించపరుస్తూ ఆ రోజు పోరాటాలు చేసిండ్రు. హైకోర్టుకు పోయిండ్రు, హైకోర్టుకు పోయి వాటిని కొట్టేయించిండ్రు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందర మా తరం చూసిన చరిత్ర. ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు మరి ఏమాత్రం కూడా మడమ తిప్పకుండా పోరాటం చేసిండ్రు కాబట్టి ఇలా బీసీ వర్గాలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారు, విద్యార్థులు క్షేమంగా ఉంటున్నారు. మిత్రులారా, రాజ్యం చాలా బలమైనది. రాజ్యం వెలుతురున్నప్పుడు కూడా అది చీకటి అని చెప్పగలదు. చీకటి ఉంటే కూడా లేదు ఇది చీకటి కాదు వెలుతురు అని చెప్పగలిగే సత్తా రాజ్యానికి ఉన్నది. ఇలా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు రిజర్వేషన్ ఇస్తా అన్నది. 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులను తెలంగాణకు మరి ప్రసాదిస్తామని చెప్పడం జరిగింది, తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టులో బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు కోటా కూడా ఇస్తామని అన్నది, వాటా ఇస్తామని అన్నది. గురుకులాలకు పక్కా భవనాలు కూడా నిర్మిస్తామని అన్నది. మనం ఇప్పుడు దాన్ని శల్య పరీక్ష చేయాలి, మనం ఇప్పుడు దాన్ని విశ్లేషించాలి. ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. 10 నెలలలో
నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ మీద వాళ్ళకి ఏమైనా గౌరవం ఉంటే అర్జెంటుగా మొదటి రోజే ఆనాడు కేసీఆర్ గారు 2014లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసి దాదాపుగా కులగణన మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిండ్రు. తెలంగాణలో ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది, ఏ కులానికి ఎంత నిష్పత్తిలో మరి సీట్లు కేటాయించాలన్న దాని మీద క్లారిటీ ఉన్నది. ఓకే, అది లేకపోతే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే నిర్వహించిండ్రు. నువ్వు వారం రోజులు తీసుకో, వారం రోజులు తీసుకొని వెంటనే ఒక జీవో ఇచ్చేసి పంపించేస్తే అయిపోతుంది. బీసీ కమిషన్కి ఇచ్చేస్తే వాళ్ళే చేసిస్తారు కదా. లేకపోతే జిల్లా కలెక్టర్లందరినీ పిలిపించి దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఐటమ్, దిస్ ఈజ్ మై ప్రయారిటీ, ఐ గేవ్ వర్డ్ టు ఆల్ బీసీస్ ఇన్ కామారెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే చేయరా అధికారులు? 2 నిమిషాల్లో వేస్తారు. వారం రోజులు కాకపోతే 2 వారాలు తీసుకో, లేకపోతే నెల తీసుకొని వెంటనే జనగణన చేసి వీళ్ళ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ పర్సెంటేజ్ ప్రకారం ఇస్తున్నామని చెప్పు. ఇప్పుడు ఏమంటున్నారు, సుప్రీంకోర్టు మాకు 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదు కాబట్టి అడ్డం వస్తుంది అంటున్నారు. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్కి ఎందుకు అడ్డం రాలేదు? ఇది ఇందిరా సహాని కేసులో ఇందిరా సహాని కేసులో ఉండవలసిన 50% ఏదైతే పరిమితి ఉన్నదో ఆ పరిమితి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు 10% కోటా ఇచ్చినప్పుడు రాని అడ్డం ఇలా బీసీలకు ఎట్లా అడ్డం వస్తున్నది? తమిళనాడు లాగా 69% రిజర్వేషన్ ఇచ్చి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టినట్టుగా తెలంగాణలో కూడా ఎందుకు పెట్టకూడదు? దాని గురించి ఎవరు ఆలోచించడం లేదా? ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచనలు రావడం లేదా? మీరు ఇంతమంది అడ్వైజర్లు అంటున్నారు, మీ అడ్వైజర్లు ఎందుకు మీకు ఆ సలహాలు ఇవ్వడం లేదు? ఎందుకు మీరు పెంచండి రిజర్వేషన్. రేపు పొద్దున సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోతే మీరే అడ్వకేట్ జనరల్ పంపించండి, లేకపోతే ఎవరినైనా ఒక పెద్ద సుప్రీంకోర్టు లాయర్ను తీసుకొచ్చి దాన్ని డిఫెండ్ చేయమని చెప్పండి. అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్ కోసం ఆర్టికల్ రాజ్యాంగ సవరణ 123వ సవరణ ఏదైతుందో ఆ సవరణను మరి అగ్రవర్ణాల్లో ఉండే పార్టీలన్నీ కూడా దాన్ని డిఫెండ్ చేయలేదా సుప్రీంకోర్టులో? ఆ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు కరెక్ట్ అని చెప్పేదాకా వాళ్ళు వదలలేదు. మరి ఇవాళ తమిళనాడు తరహాలో మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే మీ కామారెడ్డి డిక్లరేషన్ నాడు బీసీ ఓట్లను దండుకోవడం కోసమే చేసిండ్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీని గురించి చర్చ జరగాలి. అదేవిధంగా మరి మొన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి టెండర్లు ఖరారైనాయి. దాదాపుగా 2300 కోట్ల టెండర్లు. 2300 కోట్ల టెండర్లలో ఎవరికి వచ్చినాయండి టెండర్లు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చినాయి. మరి బీసీల కోట ఎక్కడ పోయింది? బీసీల కోట ఎందుకు ఎవరు అడుగుతలేరు? 52% బీసీలు ఉన్నారు. మీరు కులగణన చేయకపోయినా కులం కుల డేటా ఉన్నది. 52% బీసీలు ఉన్నది. మరి అందులో 52% బీసీలకు రావాలి కదా, 18% ఎస్సీలకు రావాలి కదా, 12% ఎస్సీలకు రావాలి కదా. వాళ్ళ కోటా లేకుండా మీరు కేవలం ఇద్దరికే ఇచ్చిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి గారికి. దీని మీద కూడా చర్చ మనం ఈరోజు ఈ పోస్టర్ అంతా కూడా 28 నాడు మీరు పెట్టబోయే కల్వకుర్తి సభలో కూడా ఈ కామారెడ్డి డిక్లరేషన్ మీదనే జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోటా ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. మరి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకంలో బీసీల కోటా ఎంత చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్యాబినెట్ సమావేశం పెట్టి మరి ఏం డిక్లేర్ చేసిండ్రు? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాలు నల్గొండలో ఉదయ సముద్రం వచ్చేదాకా 4250 కోట్లు క్యాబినెట్ అలాట్ చేసింది. దాంట్లో బీసీల కోటా ఎంత? దాంట్లో కూడా బీసీల కోటా రావాలి కదా. 2200 కోట్ల రూపాయలు బీసీ కాంట్రాక్టర్లకు రావాలి. దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి ఈ ఇద్దరు మినిస్టర్ల రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళిద్దరి మినిస్టర్ల ఏరియాల్లోనే ఈ అభివృద్ధి జరగాలంటే మరి బీసీ గురుకులాలు దాదాపుగా 300 గురుకులాలు ఉన్నాయి. 300 గురుకులాల్లో కనీసం 280 గురుకులాలకు పక్కా భవనాలు లేవు. నేను మొన్న మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, చాలామంది, గంగుల కమలాకర్ గారు, మేమందరం కలిసి మేము దేవరకొండ పోతే అసలు ఇక చెప్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి పోయినాం. పోతే పిల్లలు ఎలుకలు కుట్టి
పిల్లలకు ఎలుకలు కరిచి 12 మంది పిల్లలకు గాయాలైనాయి. 12 మంది పిల్లలకు గాయాలైనాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. పక్కా భవనాలు లేవు, ఫ్యాన్లు లేవు. మరి మీకు దోమలు కుడతాయి కదా అంటే సార్ దుప్పట్లు కప్పుకొని పండుకుంటాం. దుప్పట్లన్నీ అందరికి ఉన్నాయంటే లేవు. కార్పెట్లు ఉన్నాయంటే కార్పెట్లు కూడా లేవు. పిల్లలకు ఇంటర్మీడియట్ పెట్టిండ్రు, అక్కడ లెక్చరర్లు లేరు. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చూడండి. అంటే మరి బీసీ బిడ్డలు బర్రెలు కాసుకుంటేనే బతకాలనా, గొర్రెలు కాసుకుంటేనే బతకాలనా, లేకపోతే కళ్ళు గీసుకుంటేనే ఎన్ని సంవత్సరాలు బతకాలి? వీళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు ఎప్పుడు కావాలి? ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? అందుకొరకు మిత్రులారా, వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా మన సోదరుడు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు అందరికన్నా ముందు తన మరి ఏదైతే ప్రాంతం ఉందో కల్వకూరు ప్రాంతం, ఆ నియోజకవర్గంలో అంటే ఎప్పుడు కూడా నేను సోమాజిగూడలో ఆనాడు రాజారాం యాదవ్ గారు పెట్టినప్పుడు కూడా నేను ఒకటే మాట అన్నా, బ్రదర్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కే పరిమితం అవుతున్నాం. మన ఊర్లలో అలంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా, కొడంగల్ నుండి కోదాడ దాకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ పేద వర్గాలు 130 బీసీ కులాల్లో ఈ చైతన్యం లేదు. ఇలా బీసీ సప్లాన్ అంటున్నాం. 50% 2,50,000 కోట్ల బడ్జెట్లో 1,25,000 కోట్ల బడ్జెట్ బీసీలకు రావాలి. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఎంత అండి? 9,200 కోట్లు ఇచ్చిండ్రు. 9,200 కోట్లు ఎక్కడ? 1,25,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ? దీని మీద కోదాడలో చర్చ జరగాలి, కొడంగల్లో జరగాలి, కోస్గిలో జరగాలి, ఆదిలాబాద్లో జరగాలి, అలంపూర్లో జరగాలి. అంటే గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. ఆనాడు మరి ఎంతో మంది సిద్ధాంతకర్తలు చెప్పినట్టుగా గ్రామాలకు తరలండి. ముందు గ్రామాలను ఆక్రమించి దాని తర్వాత నగరాలకు వచ్చి దాని తర్వాత పట్టణాలకు వచ్చి పట్టణాల నుంచి నగరాలకు రావాలి. అంతే తప్ప మనం సోమాజిగూడకే పరిమితం అయితే మాత్రం మన వాదన, మన వేదన కూడా ఇక్కడే ఆగిపోతాయి. అందుకొరకు మరి అలా చాలా మంచి కార్యక్రమం శ్రీనివాస్ యాదవ్ గారు తీసుకున్నారు. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా వేలాది సంఖ్యలో వచ్చి దాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఒక బీసీ విముక్తి అనేది అది కేవలం బీసీలతోనే సాధ్యం కాదనేది కూడా ఇక్కడ గుర్తించాలి. అన్ని అణచివేయబడ్డ వర్గాలందరూ కూడా బీసీలతో కలవాలి. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేదలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఒకరి కోసం అందరి కోసం ఒకరు అన్న నినాదంతో పోతేనే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్టుగా విద్య లేక మరి నైతికత లేదు, నైతికత లేక విజ్ఞానం లేదు, విజ్ఞానం లేక నైతికత లేదు, నైతికత లేక సంపద లేదు, సంపద లేకనే శూద్రులు బానిసలుగా మిగిలిపోయి అని చెప్పి గులాంగిరిలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటారు. అందుకొరకు అన్ని వర్గాలను మరి అన్ని పీడిత వర్గాలను కూడా ఒకటే వేదిక మీదకి తీసుకొచ్చి బీసీల విముక్తి, బీసీలకు జరిగిన ఈ ఏదైతే అణచివేత ఉన్నదో అణచివేతను విముక్తి, అదేవిధంగా చట్టసభల్లో అది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, జడ్పీలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు ప్రాతినిధ్యం కల్పించేదాకా పోరాటం చేయాలని, ఆ పోరాటానికి తప్పకుండా మరి నేను కూడా ఆ పోరాటంలో మమేకం అవుతామని చెప్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. పిలిపించారు. ఏం కావాలన్నాడు, మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళు సరిపోతలేవు, మొత్తం స్టేట్లో 600 ఉన్నాయి అని చెప్పి పెంచమని అడిగినాం. అప్పుడే 300 బీసీ హాస్టళ్ళు మొట్టమొదటిసారి 100ల సంఖ్యలో 200 ఎస్సీ హాస్టళ్ళు, 100 ఎస్టీ హాస్టళ్ళు పెంచమని ఆదేశాలు ఇచ్చారు. అవి ఒక నెల లోపలనే ఇవన్నీ మెటీరియలైజ్ అయిపోయినాయి. ఈ విధంగా ఒక్క హాస్టల్ ఉంచడానికి తక్లీఫ్ పడ్డటువంటి వాళ్ళు ఒకటేసారి 500 ఎట్లు ఒప్పుకున్నారు? 100 మంది స్కాలర్షిప్లకు బీసీలు దరఖాస్తు చేస్తే 10 మందికి ఇవ్వకూడదు, ఒకటే రోజు ఇచ్చేశారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెన్స్ ఇవ్వాలి, ఎంత మెస్ బిల్లు వస్తే అంత. ఇప్పుడు తీసేసారు, మీరు కొట్లాడలేదు ఇప్పుడు. అప్పుడు మొత్తం ఫుల్ మెస్, ఎంత మెస్ బిల్లు వస్తే అంత. ఈ విధంగా ఒకటే రోజు అయింది. ఉద్యమ స్వరూపాన్ని ప్రభుత్వం గుర్తించాలి. నాకే అనిపిస్తుంది ఒకసారి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది, నేనే కనుక 25 ఏళ్ళు ఉంటే గన్ను పట్టుకొని పార్లమెంట్ మీద పోతుంటే అనిపిస్తుంది. అంత బగబగ మండుతుంది. మన వాళ్ళందరికీ ఎందుకు మండుతలేరు, ఎందుకు తయారైతలేరు? అన్యాయాన్ని కనిపించని దోపిడీ, కనిపించని వివచ్చ, కనిపించని అణచివేతలో మనం అందరం ఉన్నాం. మనం అందరం అనుకుంటున్నాం, నేను తెల్లబట్టలు వేసుకున్నా, మంచిగా తింటున్నా, అందరు నన్ను గౌరవిస్తున్నా అని అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఏ విధంగా 100,000 కోట్లకు వెళ్ళిపోయారు, ఏ విధంగా 1,000 కోట్ల ఆస్తులు సంపాదించారు,
ఏ విధంగా సీట్ల మీద కూర్చున్నారు, ఏ విధంగా మంత్రి పదవులు వచ్చాయి. అయితే దాని మూలాల్లోనికి మనం పోవలసినటువంటి అవసరం ఉంది. అది చాలా పెద్ద సబ్జెక్టు. మనం ఉద్యోగాల కాడ చదువుగానే ఉన్నాం. వాళ్ళు వ్యాపారాలు, పరిశ్రమలు, కంపెనీల మీద ఉన్నారు. ఎన్ని కంపెనీలు, ఒక కంపెనీ ఉంటే ఇంకా 4 కంపెనీలు పెట్టాలి. రియల్ ఎస్టేట్ 4 వెంచర్లు ఉంటే ఇంకా 4 వెంచర్లు పెట్టుకోవాలి. నేను డిగ్రీ చదివినా నాకు జాబ్ రాలేదు, కానిస్టేబుల్ జాబ్ వచ్చినా రాజీ పడదామంటారు. మనం జాబ్ల మీద, చిన్న చిన్న ఉపాధి పథకాల మీద కాదు. వాళ్ళేమో చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయారు. మనం ఇంకా అక్కడనే జాబ్ల కాడ, ఉపాధి పథకాల కాడ ఓ పూట హోటల్ భోజనం కానీ ఉన్నాం మనం. కాబట్టి కనీసం ఈ సర్పంచ్ల వాళ్ళందరి మంత్రులు 76 ఏళ్ళు ఆయన మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కరన్నా బీసీలు ముఖ్యమంత్రి అయిందా? ఒక్కసారి ఎస్సీ అయితే ఆయనను 6 నెలలు కూడా ఉంచకుండా దించేసి 29 సార్లు బీసీ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు వెల్మన్ ముఖ్యమంత్రి అయ్యారు, 2 సార్లు బ్రాహ్మణులు అయ్యారు, 1% జనాభా లేదు, ఒకసారి వైశ్యులు అయ్యారు. ఇంకా అనేక మంది చిన్న చిన్న జనాభా ఉన్న, గుర్తింపు లేనటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 56% ఉన్న బీసీలకు ఒక్కసారి ఆ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆయన 6 నెలల్లో దించేశారు. ఇక బీసీలకైతే అస్సలకే ఆ సీట్ దిక్కు చూడలేదు. కాబట్టి మనం అందరం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉద్యమ పంతా మార్చాలి. ప్రభుత్వం గుర్తింపు తేవడమే కాదు, ఢిల్లీ పీఠం గుర్తించేటట్టుగా రావాలి. రాజ్యాంగాన్ని సవరించాలి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా పెట్టాలి. మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రకులాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లు పెట్టారు. ఏ ప్రతిపాదిక మీద పెట్టారు? వాళ్ళు ఎక్కడుంది వాళ్ళకి పెట్టాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎక్కడ లేదు. రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రపంచంలో ఉన్నా ఏ సిద్ధాంతంలో లేదు. రిజర్వేషన్లు పెట్టడానికి 2 ప్రతిపాదికలు. ఒకటి వివక్ష, కుల వివక్ష, సామాజిక వివక్ష ఉన్న వాళ్లకు ఆ వివక్ష తొలగిపోవాలంటే చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం ద్వారా అధికారం వస్తుంది, అధికారం ద్వారా ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది అనేది ఒక సిద్ధాంతం. రెండవది, ప్రజాస్వామ్యంలో ప్రతి కులానికి వారి జనాభా ప్రకారము ప్రాతినిధ్యం ఉండాలన్నది రెండవ పారామీటర్. ఈ 2 పారామీటర్లు కూడా అగ్రకులాలకు లేవు, అయినా పెట్టారు. ఒకటే రోజు లోక్సభ, ఒకటే రోజు రాజ్యసభ, ఒకటే రోజు రాష్ట్రపతి సంతకం పెట్టించి రిజర్వేషన్లు పెట్టారు. అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అగ్రకులాల లోపల? 2-3% ఉంటారు. 7%, 8% జనాభా. 3% జనాభా ఉన్న వాళ్ళకు 10% పెట్టారు. 56% ఉన్న బీసీలకు 27% పెట్టారు. ఇప్పటికీ అనేక కులాలు జస్టిస్ రోహిణి కమిషన్ లెక్కలు తీసింది. మొన్న తీస్తే 2600 బీసీ కులాలు ఉంటే 1800 బీసీ కులాలు అటెండర్ జాబ్ కార్డుకి కూడా రాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా అంతేకాదు, 1200 కులాలు స్కూలు కూడా ఎంటర్ కాలేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ వర్గాల కోసం మనం పోరాడాన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా చాలా కులాలు కానీళ్ళు ఉన్నారు. అవన్నీ ఇంటర్నల్ సమస్యలు. మనం కూడా ఇందు లోపల ఏబిసిడి చేయమని అడుగుతున్నాం. రాజకీయ రిజర్వేషన్లో కూడా ఏబిసిడి చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు ఇది మనకు ప్రతిపాదిక కావాలి రాజకీయ రిజర్వేషన్ల కోసం. ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లను మీద చాలా ముందుకు మూమెంట్ వచ్చేది. దీన్ని గ్రామాలకు విస్తరింపజేసి మీరందరూ చాలా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉద్యమాన్ని గ్రామాన ఇప్పటికే టెంట్లు వాడాలి. తెలంగాణ అప్పుడు ఊరికొక టెంట్ వాడదు, ఇప్పుడు ఎందుకు పడతలేదు? మరి సర్పంచులు అవుతారు కదా మీరు. ఆ సర్పంచులు కావాలనుకున్నారు, వార్డు మెంబర్లు కావాలనుకున్నారు, టెంట్ వేసి దీక్షలు పెట్టి బోర్డు పెట్టి ఇట్లా మీరు అందరూ ఉద్యమాలు చేస్తుంటే హైదరాబాద్కి శాఖ తగ్గుతుంది, ఢిల్లీకి శాఖ తగ్గుతుంది. అప్పుడు రాజుకుంటుంది అది మంట. కాబట్టి ఎక్కడికక్కడ శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నా, మీరందరూ సూచన ఇస్తున్నా, మనం జిల్లాలో ఇక్కడున్న నాయకులందరూ, బాలరాజు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి లీడర్లు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీ ప్రాంతాల లోపల టెంట్ వేపియండి, ఉద్యమాలు చేయండి, పేపర్లు రావాలి, గవర్నమెంట్కి రిపోర్ట్ రావాలి. అప్పుడు తప్పనిసరి బిడ్డలను చూసి పక్కోడేస్తాడు టెంట్. నకరకాయలు వేస్తే పక్కకేసేస్తారు, ఇంకోటి సూర్యాపేట వేస్తారు, సూర్యాపేటలో వేస్తే నల్గొండ, హుజూర్నగర్, అట్లా మిర్యాల కూడా అంతటా టెంట్లు పడుతూనే ఉంటాయి, రాజుకుంటుంది అది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు మీ ప్రాంతాల లోపల టెంట్ వేసి
మా రిజర్వేషన్లు పెంచాలి. వాటికి పెంచి జీవోదిస్తే సరిపోదు, రాజ్యాంగ భద్రత కల్పించాలి. కల్పిస్తేనే మనకు శాశ్వతంగా నిలబడతాయి. ఎట్లా ఉద్యమం వచ్చింది, ఎట్లానే యుద్ధ భూములు ఉన్నాం కాబట్టి యుద్ధ భూమిలో మన డిమాండ్ సంపూర్ణంగా నెరవేరేటట్టుగా మీరందరూ చర్యలు తీసుకోవాలని, ఆ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుంది. కావడం కోసం, మన పిల్లలు చదువుకోవడానికి కోసం మీరు చూడండి, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అన్నీ చేస్తున్నారు కానీ ఫుల్ ఫీజు ఇస్తున్నారా? ఇస్తలేరు. మన పిల్లలు చదువుకోవద్దని కుట్రలు జరుగుతున్నాయి, ఉద్యోగాలు ఇవ్వద్దని కుట్రలు జరుగుతున్నాయి. పైసలు బీసీ కార్పొరేషన్లు ఒట్టిగా డమ్మి అయిపోయినాయి, కుల ఫెడరేషన్లు డమ్మి అయిపోయినాయి. కాబట్టి సోదరులందరూ కూడా చాలామంది ముఖ్యమైన లీడర్లు అందరూ వచ్చారు మీకు అనుకూలమైన పద్ధతిలో. అయితే ప్రభుత్వం కూడా అనేక శక్తులను రూపంలో ప్రవహిస్తుంది. వచ్చి ఉద్యమాన్ని బాగా ఉద్యమం ఉన్నదని గవర్నమెంట్కే రిపోర్ట్ వచ్చింది. పబ్లిక్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమమే, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు ఆలోచించక ముందే మనం ఇంకా ఫైర్ చేయాలి. కాబట్టి సోదరులందరూ, శ్రీనివాస్ యాదవ్ కానీ బాలరాజ్ యాదవ్ ఉన్నాడు, ఇక్కడ చాలామంది లీడర్లు అందరూ ఉన్నారు. మీరు అందరూ, సింహం టైగర్ ఉన్నది ఇక్కడ, అందరూ కూడా మీ అనుచరులకు ఫోన్లు చేసి టెంట్ వేయండి, ధర్నాలు చేయండి, దీక్షలు చేపట్టండి అని చెప్పాలని చెప్పి ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని, ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. మేము ఏ కార్యక్రమం చేసినా మీ యొక్క మార్గదర్శనం గైడెన్స్లోనే మీ యొక్క సూచనలు పాటిస్తూ చేస్తామని తెలియజేస్తూ, మరి తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా బాలరాజన్న గారికి, అమ్మక గారికి జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా, కండువా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుచా ఉన్నాం. జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి.